మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారం మనం నడుచుకుంటే పరలోకం వెళ్ళలేం. ఎందుకంటే మనుషులు మట్టివారు మాత్రమే. ఆత్మే జీవింపజేయుచున్నది కనుక ఆత్మకి ఏది అవసరమో నువ్వు ఎరగటమే నీకున్న విజ్ఞత. ఆ విజ్ఞతను ఎరగకపోతే మళ్ళీ ఇది మనం కూడా భజన చేసే భక్తుల్లో ఉంటాం తప్ప ఆత్మీయంగా సిద్ధపడి పరలోకానికి వెళ్ళలేం. అందుకే కీర్తనలు 33వ కీర్తన 6వ వచనం. యెహోవా వాక్కు ఆకాశము నుండి కలిగెను. ఎక్కడి నుండి వచ్చిందండి? దేవుని యొక్క వాక్కు ఆకాశము నుండి కలిగెను. ఈ మాట మీకు చెప్పడానికి చదవటానికి తొందరపడకండి. మీరు ఇక్కడ నుంచి చెప్పిస్తున్న పరిశుద్ధాత్మ సహాయంతో మీకు చెప్పబడుతున్న మాట ఎంత అవసరం నీ ఆత్మకి అని సదుద్దేశంతో దేవుడు ప్రేరేపించి మీకు చెప్పిస్తున్నప్పుడు మాట గ్రహించేవారు లేరని ఆయన వేదనను మీరు అర్థం చేసుకునేవారు అవుతారు. అందుకనే ఎక్కడి నుంచి వచ్చిందంట? యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. చాలా మంది అనుకుంటారు భూమి మీద మనిషి నేను చేసుకున్న దాన్ని బట్టే ఉన్నాడు. శాటిలైట్లను పట్టుకుని భూమి నుంచి పైకి ఎగరటం తెలిసిన మనిషి ఈ విధంగానే చెప్తాడు. ఆకాశం కలిగిందట ఆయన వాక్కు చేత. మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ మనుషులు చేసుకున్న చిన్న 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 విషయాలకి మనం చాలా అడ్వర్టైజ్ చేసుకుంటాం. కలిగింది ఆకాశం అని, ఆకాశం ఉంది అనుకుని దాని ద్వారా వస్తున్న ఫలాలను అనుభవిస్తున్నాం తప్ప ఎలా వచ్చింది అంటే మనం ఆది కాండంలో ఓతపదమంగా జరుపుకుంటాం కదా. దేవుడు భూమిని ఆకాశంలో కలుగుగాక అనగానే కలిగిపోయిందంటే ఇది ఎట్లా ట్రాష్ అంటున్నారు చాలా మంది. నీకు వాక్యం తెలుసుకున్న నీవు అంతే దేవుడు మా దేవుడు ఎలాగే చెప్పాడంటావా? దానికి ఏమైనా లాజిక్స్ చెప్పాడంటావా? నిన్నేమైనా నేర్చుకోమని నీకు 66 పుస్తకాలు ఇచ్చాడంటావా? నీ భక్తి విధానంలో వెళ్ళిపోయి నేను నిన్ను భజన చేశాను పూజించాను కాబట్టి నన్ను పరలోకంలో చేర్చుకో అంటావా? ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన అండర్లైన్ దిస్ వర్డ్, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము. సూర్యుడు అంటారా, చంద్రుడు అంటారా, నక్షత్రాలు అంటారా, ఇంకా గెలాక్సీలు అంటారా, ఇలాంటి సూర్యులు కోటాను కోట్లు ఉన్నాయంట. మరి 12 లక్షలే సూర్యుడు అన్నప్పుడు నువ్వు భూమి మీద ఎంతో గ్రహించుకోవడానికి ఈ మాట ఏమైనా రాయించాడంటారా? లేదండి, భూమి మీద నా యొక్క ప్రయాణంలో జరుగుతున్నవన్నీ ఆ టెన్షన్స్, ఆ బిజీస్, ఆ యొక్క జీవితం కోసం నేను పోరాడుతున్న విధానం, ఆ విధానంలో నా ఉద్యోగం, నా పని, నా ఏమంటారు నా ఉద్యోగం, నా పని, ఇంకోటండి సెల్ఫ్ గా చేసుకునేదాన్ని ఏమంటారు వ్యాపారమా, ఇలా ఈ వీటి మీదే డిపెండ్ అయిపోయి 6 రోజులు నేను హడావుడి చేసేసుకుని శరీరానికి సంబంధించినవి చేసేసుకొని వాటికి సంబంధించి నాకు ఒక ఏం కావాలి, ఎనర్జీ కావాలి కాబట్టి దానికి తిండి వాటి విషయమే హడావుడి చేసుకుని నీకు ఒక మొక్కుబడిగా ఒక అరగంట నేను చెల్లిస్తాను, నన్ను యాక్సెప్ట్ చేయంటే చెయ్యాలా? పరీక్షించుకున్నా. పరీక్ష ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇలా పరీక్షించుకుంటూ సిద్ధపడకపోతే నువ్వు పరలోకం వెళ్ళావు. ఎన్ని ఉపవాసాలు చేసుకున్నా, ఎన్ని జాగారాలు చేసుకున్నా, ఎన్ని రోజులు నువ్వు ఆయన దగ్గర ఆయన మాట వినకుండా నేను ప్రవర్తిస్తానంటే ఆయన ఒప్పుకోడు. ఇది పచ్చి నిజం మీకు తెలియాలి ఈ విషయం. కానీ ఆయన ఏమంటున్నాడు, ఆయన నోటి ఊపిరితో సర్వ సమూహం కలిగిందంటే మీరు ఆ దేవుణ్ణి ఏమని ఎస్టిమేట్ చేస్తున్నారు? అసలు చిన్నగా మీరు గుళ్ళో పెట్టే గుళ్ళో ఉండిపోయే దేవుడు అనుకుంటున్నారా? మీరు మాట చెప్పగానే మాట వినిపోయే దేవుడు అనుకుంటున్నారా? నేను ఇదిగో నాకు ఇది జరగాలి నువ్వు చేస్తావా లేదని 100 సార్లు అదే మాటని అదే ప్రార్థన చేస్తే చివరో ఇచ్చేస్తాను అనుకునేంత చీపెస్ట్ గాడ్ అనుకుంటున్నారా? సర్వ సమూహము, ఆకాశ మండలంలో ఉన్నటువంటి ఆ సర్వ సమూహము ఆయన నోటి ఊపిరి. మీకేమైనా ఎస్టిమేషన్ వస్తుందా ఆయన ఇమాజిన్ చేయటానికి? అసలు నువ్వు నివసిస్తున్న భూమి ఆయన పెట్టుకునే పాద పీఠం అయితే ఇమాజిన్ హౌ మచ్ హీ వాజ్ అనేది. మీరు అనుకున్నంత చిన్ని దేవుడు, చిన్ని క్యారెక్టర్ కాదు. అందుకనే 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, సముద్రములను రాశిగా కూర్చువాడు ఆయన. నువ్వు కూర్చు, బాటిల్లో కాకుండా ఒక
ఒక మెజర్మెంట్ దానిలో కాకుండా ఇలా ఉండు అని వాటర్ని ఏమైనా చెప్పగలవా? చెప్పకే నువ్వేమన్నావు తెలుసా? నీరు పాలలో నిరుగుతుంది అంటావు, అంతే కదా. డౌన్ లోకి వెళ్ళిపోతుంది నీరు అంతే అంటావు. ఉంచొచ్చు కదా నువ్వు చెప్పి. డ్యాములు కట్టకుండా ఆపుకోవచ్చు కదా. ఖర్చులు వేల కోట్ల రూపాయలు ఖర్చు కదా, అదంతా ఎందుకు? నీకు అన్నీ తెలుసు కదా మానవుడా, నీకు అన్నీ తెలుసు కదా. కానీ నీకు ఆ కెపాసిటీ లేదు కాబట్టి సముద్రంలో రాశిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములలో స్టోర్ చేస్తాడంట. అప్పుడప్పుడు వార్తలు వింటాం, మనకి ఆ గ్రహంలో వాటర్ మచ్చలు దొరికే, ఈ గ్రహంలో నీటి అడుగులు దొరికే. కూర్చేవాడు కోట్లలో అగాధ జలములను కొట్లలో కూర్చువాడని. ఇదంతా చెప్తూ లాస్ట్ లో మీరు ఇంటికి వెళ్ళి చదవండి, సమయానుకూలం లేదు ఇవ్వరు కాబట్టి 9వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన మాట సెలవీయగా అది దాన్ని ఆయన ప్రకారం ఆయన ఆజ్ఞాపించగా. నువ్వు ఆజ్ఞ ఇవ్వు. నువ్వు ఇచ్చే ఆజ్ఞలు నీ సెల్ఫిష్ వేస్ ఉంటాయి, అందుకే నెరవేర్చబడు. నువ్వు ఆజ్ఞ కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు, ఎందుకంటే అభిమానులు ఒకవైపే ఉంటారు కాబట్టి. కానీ మంచి మాట అయితే అందరూ అంగీకరిస్తారు కదా, అది ఎవరి వల్ల కాదు, ఒక దేవుని వల్లే అవుతుంది. అందరికి మంచి జరగాలని చూసేది దేవాది దేవుడు ఒక్కడు మాత్రమే. ఆయనేనంట ఏమంటున్నాడు, ఆయన ఆజ్ఞ ఇవ్వగా స్థిరపరచబడెను అంటున్నాడు. అయితే మీకు లాస్ట్ లో ఒక మాట చూపిస్తాను. ఇదే 33వ అధ్యాయంలో చదువుకుంటూ పోతే 19వ వచనంలో మీరు ఇంటికి వెళ్ళి 33వ అధ్యాయం ఖచ్చితంగా చదవండి. దేవుని మీద ప్రేమ ఉన్నవారైతే దేవుడి యొక్క ఆజ్ఞ నెరవేర్చాలని మీకు ఇంకింత ఏదేదో ఇంత చిన్న ఆలోచన అయితే ఉండి ఇంటికి వెళ్ళి చదవండి. 19వ వచనంలో అంటున్నాడు, ఇవన్నీ చేసిన నేను ఊరికే నాకేదో ఫ్రీ ఆఫ్ మైండ్ లో చేయలేదురా బాబు, ఎందుకు చేశానో తెలుసా? చదవండి. యెహోవా దృష్టి అది ఇంత చేస్తే భయభక్తులు గల వారి కోసమే అని కను చూస్తున్నాడు. అంటే తిని అనుభవించేవారు అందరూనా? ఎస్, 800 కోట్ల మంది అందరూ ఆయన ఇచ్చిన వాటర్ ని, ఆయన ఇచ్చిన ఆకాశ ఫలముల్ని అన్ని తినేస్తున్నారు, వర్షాన్ని అనుభవించేస్తున్నారు, ఆ వర్షం ద్వారా ఫలించిన పంటను తినేస్తున్నాం, మర్చిపోతున్నాం. కానీ భయము భక్తి చూపేవాళ్ళు లేరట. ఏమంటున్నాడు, యెహోవా దృష్టి ఆయన ఎంత భయభక్తులు గలవారి మీదనో, నాయన నీ కృప ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారా? లేరు గనకనే ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచును. ఆయన కృప చూపు చాలు నాయన అని అనేవాళ్ళు మీద ఆయన చూపు నిలిస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి భూమి మీద? చెప్పండి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి ప్రపంచం పరంగా? అన్ని ప్రాబ్లమ్స్, అన్ని కొని తెచ్చి పెట్టుకున్నవి. ఆయన కృప చాలునైనా అనుకున్న మనిషి బయట వాళ్ళు వదిలేయండి, ప్రాబ్లం లేదు, వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. ఎక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గర లేదంట. సంఘానికి మెయిన్ డిసీజ్ నేను చెప్తుంది, సంఘంలోనికి వచ్చేసాడు వాడు, వాడిని కనిపెట్టడం చాలా అవసరం. ఏమంటాడంటే, ఏమండి మీకు దీనికి తేడా ఎలా అంటే, నీకు ఒరిజినల్ గా ఒక ప్రాంప్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 500 నోట్లు డూప్లికేట్ వస్తున్న అస్సలు తేడా తెలియదు. అదే నువ్వు బ్యాంక్ కి వెళ్ళావు అనుకో, లెక్క పెడుతుంది తీసి పక్కన పెడతాడు, వాడికి సెన్సింగ్ అయిపోద్ది. అంత అలర్ట్ గా ఉండాలి సంఘాలు, తెలుసా? లేరు, ఎందుకంటే వాళ్ళకి వాక్యం అవసరం. ఇదిగో నీకు పూజించాం 8 గంటలు, ఇదిగో ఇది మార్పు చేసుకుని ఇది లెక్క చేసుకుని దేవుడికి చెప్పేంత భక్తులు తయారైపోయారు ఇప్పుడు. దేవుల్లో నీవు ఉండాలి అంటే ఆయన వాక్యం ఇంపార్టెంట్. ఆయన వాక్యమే నిన్ను నడిపిస్తుంది. లేకపోతే నీకు ఈ లోకంలో ఉన్నటువంటి ఇబ్బందులతో, ఈ లోకంలో ఉన్నటువంటి రోగాలతో, ఈ లోకంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలతో, ఈ లోకంలో ఉన్నటువంటి సంబంధాలన్నిటితో నీకు ప్రాబ్లం అయితే నువ్వే అసలు సమాజానికి ప్రాబ్లమాటిక్ గా ఉంటావు. అందుకే దేవుడు నేను ఇంత చేశాను కదరా, ఇన్ని చేశాను అని పైన 3వ వచనంలో చదివించాను కదా. ఇక్కడ 19వ వచనంలో నేనేం కోరుకుంటున్నాను తెలుసా? నా యందు భయభక్తులు గలవారు. భయం ఉందంటే నా మాట ఏంటా? నా మాట వినవరా అని దేవుడు గగ్గోలు పెడుతున్నాడు 66 పుస్తకాల్లో, తెలుసా మీకు? నా మాట వినట్లేదురా, మీరు విన్నట్టు నటిస్తున్నారా, మీరేమో భజన చేస్తున్నారు, కానీ నేను వచ్చి మిమ్మల్ని చూసేది ఎక్కడ? మీ చేతులు తప్పట్ల సౌండ్నా, మీ మైక్ సౌండ్నా, లేకపోతే మీరు ప్రార్థన వెలుగెత్తి చేసేదన్నా? హృదయాన్ని. అదేమైపోయింది? మామూలుగా ఘోరమైన వ్యాధి, కరోనా కంటే ఘోరమైన వ్యాధి.
ఆ వ్యాధిని నేను మార్చాలి అంటే నువ్వు నా వాక్యంతోనే క్యూరిఫై అవుద్ది. నా వాక్యమే నీకు వ్యాక్సిన్, నా వాక్యమే నీకు మెడిసిన్. అది తప్పించి ఏం చేసినా నువ్వు బాగుపడవు. అదేమో నువ్వు వద్దంటావు, చేదుగా ఉందంటావు, అసలు వినలేకపోతున్నానంటావు, నిద్ర వస్తుందంటావు. నీ మాట నేను ఎలా వినేది? నేనే నా మాట విను. ఏదైనా మాట అంట ఒకసారి అంటానికే చాలా చిరాకంట. 10 సార్లు మరి నీకు కూర్చోబెట్టి ఇదే వాక్యాలు చెప్పిస్తున్నావు, కానీ దేవుడు నీతో ఇంకొక రకంగా మాట్లాడుతున్నా, నువ్వు పట్టించుకోవటం లేదు. ఎవరి మాట? నోటి ఊపిరి చేత ఆకాశ సర్వ సమూహాన్ని తయారు చేసిన ఆయన మీద నీ నెగ్లిజెన్స్ తెలుసా? అందుకనే 37వ కీర్తన చూడండి ఏమంటాడు. 7వ కీర్తన 9వ వచనం చూడండి. 9వ వచనం, హృదయమును అంతరింద్రియములను ఏంటట నేనేం పరిశీలిస్తాను రా, నువ్వు ఈ రోజు ఎంత చందా చేసావు, ఈ రోజు ఏ చీర కట్టుకొని వచ్చావు, వైట్ వేసుకొచ్చావా, డేంజర్ కలర్ వేసుకొచ్చావా, ఇంకా సోన్స్ డ్రెస్సింగ్ అదరా బాబు నాకు ఇంపార్టెంట్. నువ్వు నీ హృదయం కరెక్ట్ గా ఉంటే, అక్యురేట్ గా ఉంటే నేను నీకు ఏం చెప్పక్కర్లే శరీరపరంగా ఎలా ఉండాలి అనేది. నిన్ను నువ్వే సాధన చేసుకుంటావు. అందుకే నేనేం చేస్తాను తెలుసా? అసలు నువ్వు హృదయము ఏం పెట్టుకొని వచ్చావు ఇక్కడికి? హృదయములను అంతరింద్రియములను మామూలుగా టెస్ట్ పరిశోధన అంటే ఏంటో తెలుసా? ఎగ్జామ్ చేయటం. నీ ముందు ఒక పరీక్షను పెట్టా. అది డబ్బు అనుకో, అమ్మాయి అనుకో, అబ్బాయి అనుకో, అవేమీ లేని సోషల్ మీడియాలో విచ్చలవిడిగా తిరుగుతున్న న్యూడ్ ఫొటోస్ నీ చేతిలో అరచేతులు ఈజీగా యాక్సెస్ చేసుకునేది అనుకో, ఏదైనా సరే నీ ముందు పెట్టా. దాన్ని ట్రోల్ అప్ చేస్తావా, దాన్ని పెట్టుకొని చూస్తూ ఉంటావా? నీ కన్నులకు రమ్యమైనది ఏమన్నా యాక్సెప్ట్ చేస్తుందా? పరిశీలన చేస్తున్నాను. నిన్ను వచ్చి కూర్చున్నావు కదా, నేను నీ మీద మెప్పు చెయ్యను. నువ్వేమనుకుంటున్నావు? నన్ను నా గురించి ఏమనుకుంటున్నావు? అసలు నేను నీకు ప్రత్యక్షం అవ్వాలి అంటే ముందు నా గురించి ఒక ఎస్టిమేషన్ నీకు రావాలి. నేను ఎంత పెద్దవాడినో, ఏం చేస్తే నీకు దేవుడిని అయ్యానో అవన్నీ చేసి నిన్ను పుట్టించాను. ఇవేమి అర్థం కాకుండా నీ పిచ్చి భక్తిని నాకు చూపించి నోటితో మాత్రమే నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను నేను ఎలా యాక్సెప్ట్ చేయాలి చెప్పు? నువ్వే చెప్పు, పరిశీలన చేసుకో. నీకు టైం ఇచ్చాను కదా, అదే జీవిత కాలం అంతా ఇచ్చాను. బాబు నాకు ఒకళ్ళు చూస్తే ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఆయన నేను వాడిని ఇంకా క్షమించలేనంటే నో నో నో. యాజ్ ఎ క్రిస్టియన్, క్రీస్తుని ధరించుకున్న వాడిగా 70 ఏళ్ల మార్లు నువ్వు ఫర్గివ్ చేయాల్సిందే. అవుతుందా మనకి? అసలు వాడు నా దృష్టిలో ఎప్పుడో వచ్చాడు. నీ డైలాగ్ ఇది, నా డైలాగ్ ఇది. మనం ఎవరిని భరించలేం. ఆ భరించలేని తత్వమే యేసుక్రీస్తు తత్వం కాదది. అందుకే అంటున్నాడు, హృదయములను అంతరంగములను పరిశీలించువాడు ఆయన మామూలుడు కాదు, నీతి గల దేవుడు ఆయన. అందుకే ఇదే కీర్తన 44లో చెప్తున్నాడు చూడండి ఇంకొక మాట. 44వ కీర్తన అందరూ తీయనా? 44వ కీర్తన 21వ వచనం. ఏం తెలుసు? అరే నా మనసు తెలుసారా నీకు? ఇన్నాళ్ళు నాతో ఉన్నా, నా గురించి తెలుసారా నీకు అని అడిగావా ఎవరినైనా? నీ భర్తను అడుగుతావు, భార్యను అడుగుతావు, నా గురించి ఏం తెలుసుకున్నావు ఏడుస్తావు. నీ హృదయ రహస్యము ఎరిగిన దేవుడు ఏ సంగతినైనా పరిశోధించక మానడు. ఇది మీరు ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నది. ఏ విషయాన్నైనా, ఏ సంగతులైనా నువ్వేం ఆలోచిస్తున్నావో, హృదయంలో ఏం ఆలోచించుకొని పైకి భక్తి అనే మసి పూసుకొని ఇక్కడ మారేడికాయ చేస్తున్నావో ఆ సంగతిని విచారించక మానడు. ఏ విధంగా ప్రవర్తించాలి భూమి మీద ఉన్నప్పుడు? అసలు భూమి మీద నీకు టైం ఎవరికంటే దేవుడిగా, మనక కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నారు. అంత క్యాపబిలిటీ కదా. ఆ కాలానికి సంబంధించిన కెపాసిటీని తన గుప్పెట్లో పెట్టుకున్న ఆ మహాదేవుడు కాలాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇంతకాలమే జీవితకాలం ఎవరికి? మనిషికి, జంతువులకి, భూమి మీద ఉన్న ప్రతిదానికి. అందుకే నువ్వు వస్తువు తయారు చేసి వారంటీ అని పెట్టావు. ఇన్ ఇయర్స్ వారంటీ, ఆఫ్టర్ ఇది పనిచేయదు. అలాగే నీకు కూడా వారంటీ ఉంది. నీ బాడీకి, నీ లంగ్స్, కిడ్నీస్, హార్ట్, కాళ్ళు, చేతులు, కన్నులకి వారంటీ ఉంది.
ఇప్పటికే నీకు చాలా విషయాల్లో వారంటీ పోయింది. కన్నులు కనపట్టల్లా, తిన్నది అరగటంలా, నడవలేకపోతున్నాం, రక్తహీనత, ఇంకా ఎన్ని చెప్పుకుంటాం. ఎన్ని బాధ లేని మనిషి ఎవరు చెప్పండి? రోగం లేని మనిషి ఎవరు చెప్పండి? అందరము అన్ని విషయాల్లో అన్ని బాధలు అనుభవిస్తున్నాం. ఎందుకో తెలుసా? ఆయన మాట వినకపోవటం వల్ల. ఇప్పుడు నీకు తెలియాల్సింది ఏంటంటే, కాలాన్ని ఇన్ని బాధలతో ఉన్న నేను అసలు కాలాన్ని ఎలా వినియోగించుకోవాలి? కాలాన్ని వినియోగించుకోవాలంటే ఒక్కసారి ఎవరైనా అనుభవాల దగ్గరికి వెళ్ళండి. ఎవరైనా ఎగ్జామ్ తప్పిపోయారనుకోండి, ఇయర్ ఎండింగ్ ఎగ్జామ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. సంవత్సరం విలువ తెలుస్తుంది వాళ్ళకి. తెలుస్తుందా లేదా? అలాగే ఇంకొకరికి వీక్ విలువ తెలియాలంటే ఒక్క వారం హాస్పిటల్లోకి వెళ్ళండి. హాస్పిటల్లో ఉండి మిమ్మల్ని మీరు ఎందుకు నేను ఉన్నది వారమే కానండి నరకం అనుభవించాను అంటారు. ఇంకొకళ్ళు ఏమంటారంటే, ఒక రోజు విలువ నీకు తెలియాలంటే ఆ రోజు ఆకలితో ఉంటే తెలుస్తుంది. పూట కాదు, ఫుల్గా తినేసి వచ్చి కాదు, రైస్ తినకుండా టిఫిన్ తినేసి వచ్చి ఉపవాసం కాదు. నువ్వు దాని బదులు తిన్నావు అంతే. కార్బోహైడ్రేట్స్ బదులు ఫైబర్ తిన్నావు, ఏదో ఒకటి మొత్తానికి ఫీడ్ చేసావు కదా బాడీకి. ఆకలి విలువ తెలియాలంటే ఒక్కరోజు ఆకలితో ఉన్నా మీరు అర్ఫన్ సెంటర్కి వెళ్ళండి. ఈ రోజు ఎవరైనా మాకు ఫ్రీ ఫుడ్ తెచ్చిస్తే బాగుండు అనుకుంటారు. మీకేమో ఏది పెడితే దాని మీద వంక చూపి మీకు హానికరమైనది ఏదో తినేసి ఈ జబ్బు ఆ జబ్బు అనుకుంటూ దేవుడి మీద నిందలేస్తారు. అదే గంట విలువ తెలియాలంటే ఆ గంట మీరు ఎవరి కోసం వెయిట్ చేయండి. ఎలా ఉంటది? ఏం చెప్తావు? వెయిట్ చేసి గంట వెయిట్ చేశాను నీకోసం, అవునా కదా? గంట విలువ మనకు తెలియదు, వీక్ విలువ తెలియదు, రోజు విలువ తెలియదు, అసలు సంవత్సరం విలువ ఏమర్థమవుతుంది? దయా కిరీటం ఆయన ఇచ్చింది మీకు. మళ్ళీ మీకు ఎప్పుడు గుర్తు చేసుకుంటారా దయా కిరీటాన్ని? ఇయర్ ఎండ్ లో నాయనా ఇచ్చావు మళ్ళీ ఇంకొక దయా కిరీటం. ఎన్ని 30 ఇచ్చా, 40 ఇచ్చా, 50 ఇచ్చా, 60 ఇచ్చా, 70 ఇచ్చా. ఏం చేసావు మరి? ఏం చేశానయ్యా? నేర్చుకున్నాగా. ఏం నేర్చుకున్నావు? వాక్యం కొంచెం చెప్పండి. ఎక్కువ చెప్తున్నారు. తొందరగా వెళ్ళిపోదాం ఇంటికి. ఏం చేస్తారు తొందరగా ఇంటికి వెళ్ళి? మీరు సమాజంగా కూడుకోవాల్సింది, మీరు సిద్ధపడవలసింది ఈ రోజుకు సిద్ధపడటానికి 6 రోజులు మీరు సంసిద్ధులే ఇక్కడికి రావాలి. ఇక్కడ ఎంతసేపు అయినా భరించాలి. అది చెయ్యని భక్తేనా? ఇంకేం నేర్చుకుంటాం? భక్తిలో సాధన ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది మనకి అంతే, రోగం వచ్చేస్తుంది అంతే, మనకి ఒకరి మీద అసూయ పుట్టేస్తుంది అంతే. ఇక మనలో ప్రాచీన స్వభావాలు ఉంటాయే అవేమి మారవుగాక మారవు. కేవలం వచ్చిపోవడం మాత్రమే ఉంటది. ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వాడు పోతూ ఉంటే లాస్ట్ లో ఎగ్జామ్ పెడితే వాడు ఫెయిల్ అయితే న్యాయమే అంటాం కదా. వాడు ఏంటంటే వచ్చి వెళ్తున్నాడు అంతే, ఏం ఉపయోగం? దేవుడు అదే అంటున్నాడు, వచ్చి ఏం ఉపయోగం? అందుకే అంటున్నాడు అసలు ఒక సెకండ్ గురించి తెలియాలంటే ప్రమాదం నుంచి తప్పించుకునే సెకండ్ ఉంటుంది చూసారా. నిన్ననే నాకు యాక్సిడెంట్ ఎలా అయిందంటే అసలు వండర్ఫుల్ అన్నమాట. వెనక నుండి ఆటోవాడు ఇంకొక ఆటోవాడిని ఎట్లా కొట్టాడో తెలియదు, నాకైతే ఏం తెలియదు. టైర్ వచ్చి దానిలో ఇరుక్కుపోయి ఉంటుంది, ఏం తెలియలేదు నాకు. సెకండ్ విలువ తెలియాలంటే ప్రమాదం నుండి తప్పించుకోండి. మీరు కౌంట్ చేయండి, మీకు ఎన్ని సెకండ్లు దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. అందుకే యోగ గ్రంథంలో అంటాడు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి 37వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన చేసే మహోన్నతమైన కార్యాలు గ్రహింపలేనివి. నువ్వు అవసరము అనుకుంటే ఆయన ఇట్లా చిటికలో తప్పించగలడు. ఆయన కెపాసిటీ అందుకే మచ్చు తునకలాగా చెప్పాను నేను. ఆయన మహా ఆకాశములను సృజించిన వాడు, సర్వ సమూహాన్ని పేరు పెట్టి పిలిస్తే నక్షత్రాలు వచ్చేస్తాయి. అట్లాంటి దేవుడిని నువ్వు ఎంత తక్కువ అంచనా వేస్తున్నావు. ఏమంటున్నాడు? నీకు 37వ వచనం, గ్రహింపలేని గొప్ప కార్యాలైనా నువ్వు గ్రహించుకోలేవు నిన్ను ఎలా కాపాడుతున్నాడు అనేది, నువ్వు గ్రహించుకోలేవు నువ్వు ఎలా పోషిస్తున్నాడు అనేది, నువ్వు గ్రహించుకోలేవు ఎన్ని వ్యాధుల నుంచి, ఎన్ని బాధల నుండి, ఎన్ని ఆపదల నుంచి నీ పాదాలు చిక్కుపడకుండా. ఈ మాట కూడా ఉంది, మీకు అన్ని రిఫరెన్స్లు తీయడానికి అవ్వదు కనుక నేను వాక్యానికి ముందుకెళ్ళిపోతున్నా. చిక్కు పడకుండా నేను కాపాడుతుంటే నువ్వు ఇక్కడికి వచ్చి చేసేది ఏంటంటే అయ్యా అంటే తొందరగా వెళ్ళిపోదాం. ఏంటి నీకు ఈ తొందర? ఆయనలో, ఆయన సన్నిధిలో ఉండని తొందర నీకెందుకు? తినేటప్పుడు ఉండదు, నిద్రపోయేటప్పుడు ఉండదు, కబుర్లు చెప్పుకునేటప్పుడు ఉండదు,
టైం పాస్ చేసేటప్పుడు ఉండని తొందర సమాజంలో దేవుని మందిరంలోకి వచ్చేటప్పటికి ఎందుకు ఈ తొందర అంటే శరీరం అలసిపోయింది. వినది శరీరం, ఇష్టపడదు శరీరం, దానికి అవసరం లేదు. కాబట్టి మీరు ఆలోచించండి, మీరు నిర్ణయించుకోండి, ఏం వింటున్నామో ఏం చేస్తున్నామో, దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నామో అనేది ఇంపార్టెంట్. నీకు ఆయుష్ నువ్వు తిన్న ఫుడ్ వల్ల కాదు, నీకు ఆయుష్ నీ ఆరోగ్యం నువ్వు పాటిస్తున్న నియమాల వల్ల కాదు, ఆయన కృప మాత్రమే. ఇది మీకు అవగతం అవ్వాలి. బయట వాళ్ళు అనుకుంటున్నారండి, అది వాళ్ళకి నీకు ఏంటి డిఫరెన్స్? నేను తింటున్న ఫుడ్ వల్ల, నేను తింటున్న అల్లబ్బే, అసలు ఏం కాదండి. మనం ఆయన కృప వల్ల బ్రతుకుతామని డెడ్ లైన్ నువ్వు పెట్టుకోవాలంతే. ఏదైనా నాకు రోగం వచ్చినా సరే ఆయన కృప వల్లే, ఆయన కృప ఇచ్చాడు అంతే. అన్నాడు కదా, పరిశోధిస్తాను నీ అంతరింద్రియములను. రోగం వచ్చింది, పరిశోధించాను. ఏం మాటలు వస్తాయి చూడని చెప్తుంది సాతాను నీళ్ళు తెలుసా? యోబు గ్రంథం అందుకే ఎగ్జాంపుల్ గా రాయించాడు. ఆయన రోగం తెలుసుకోమని కాదు, జాలిపడమని కాదు, ఆయన ద్వారా నువ్వు పాఠం నేర్చుకోమని. ఇవేం గ్రహించకుండా ఇష్టానుసారంగా ఎలా ఉంటాం. అందుకే నేను ఒక మాట చూపిస్తాను చూడండి. 40 కీర్తనలు 7వ అధ్యాయం 12వ వచనం చూడండి. 7వ అధ్యాయం 12వ వచనం. అది కంక్లూజన్ కి వచ్చేసాడండి ఆయన. ఒక్కడు మళ్ళని ఎడల ఏం పదును పెడతాడు? ఖడ్గము. వాక్యము ఆదరించే ఖడ్గమే. అది 2 అంచుల ఖడ్గము కంటే వాడి అయింది కాబట్టి ఆయన దాన్ని కూడా అదే వాక్యముతో నీకు సంహారం చేయగలవాడు. ఏమంటున్నాడు? పదును పెట్టి దానిని సిద్ధపరచి ఉన్నాడు. వాక్యం ఆదరించేది, పాదములకు దీపము. అబ్బో ఎంత కృప చూపిస్తుంది, వాక్యమే కదా ఆదరించేది. ఇదే వాక్యం అనే ఖడ్గంతో నీ వధకు సిద్ధమై ఉన్నాడు ఆయన. ఈ వధకు సిద్ధమై ఉన్నాడు. అదే 14వ వచనంలో అంటాడు చూడండి. ఇదే అధ్యాయం 14వ వచనంలో, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు. ఈ రోజుల్లో ఈ జనరల్ లోకమే ఎట్లా ఉంది అంటే, అందరమే నాయన మమ్మల్ని ప్రత్యేకపరిచి ఎక్కడికి వచ్చేసామన్న వాడు కూడా పాపాన్ని కనటానికి ఏం చేస్తున్నాడు? మేమేం పాపం చేసామంటుంది నీ మనసు. ఒకసారి చూడు, ఒకసారి ఆలోచించు, ఆలోచించు, హృదయపు ఆలోచించు. జస్ట్ అలా ఆపి నేనేం పాపం చేస్తుంటాను? ఆయన మాట వినకపోవటమే పాపం. తెలుసా? మాట వినకపోవటమే పాపం. అందుకే అంటున్నాడు, పాపము కనుటకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు, చేటును గర్భముగా ధరించిన వాడే. ఆ అబద్ధాన్ని అంటున్నారు. ఇప్పుడు ఏ విశ్వాసం అడగండి, అబద్ధం చెప్పకుండా వాళ్ళ రోజును గడపటం లేదు. తెలుసా మీకు? అబద్ధానికి జనకుడు ఎవరు మరి? వాడి సంతానం. వాడి సంతానానికి ఏం పెట్టాడు ఆయన? వాడి సంతానానికి ఏర్పాటు చేసిన దేవుడు ఏంటి? చీకటి గల బిలమును సిద్ధపరచాలి. ఇంకొక ఫార్మేషన్ ఆఫ్ ది నేమ్ ఏంటంటే నరకానికి. అంటే అబద్ధం ఆడటం కూడా దేవుడి దృష్టిలో, అసలు అబద్ధం మీద దేవుడికి చాలా కోపం వచ్చింది. ఎక్కడ? ఆదిలోనే. తిన్నాను నాయన చెప్పట్లా, నువ్వు నాకు ఇచ్చాను అంటే డైరెక్ట్ గా అబద్ధం చెప్పరు, అబద్ధం చెప్పేస్తారు. ఏమంటున్నాడు? అబద్ధమును తప్పాడు. 15వ వచనం, వాడు గుంట త్రవ్వి మరి దాన్ని లోతు చేస్తున్నాడంట. అబద్ధం అని తెలిసి అబద్ధం మీద గుంటే తవ్వేస్తున్నాడంట విశ్వాసులు. ఏమంటే ఈ బైబిల్లో మాటే కదా, బయట మాట అయితే ఇది అన్యులు కట్టండి అనుకోవచ్చు. అసలు అన్యులు ఇలా ఉన్నారు, వాళ్ళకి తెలియదు కాబట్టి ఉన్నారు. తెలుసు కదా నీకు అబద్ధం కూడా ఆడకూడదు, జాగ్రత్తగా ఉండాలి నేను అని గుంటను త్రవ్వి ఉన్నారు. కానీ వాడికి తెలియని విషయం ఏమిటంటే ఆ గుంటలోని వాడు పడిపోతాడు. నువ్వు అలాగే ఉన్నావు. అగ్నిలోనికి వెళ్ళిపోయే వారిని లాగాలని తెలుసు, మేలైనది చెయ్యాలని తెలుసు. చెయ్యని వాడిగా నువ్వు ఉంటే నేను తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? డెఫినెట్ గా అంటే నీ భక్తి ఏం నిన్ను పరలోకానికి చేర్చదా? ఖచ్చితంగా చేర్చదంట. నువ్వు ఎప్పుడు స్టార్టింగ్ లో ఎలా ఉన్నావో అలాగే ఇప్పటికీ ఉన్నాను నాయన, అదే ప్రార్థన, అదే మాటలు, అదే 2 రిఫరెన్స్లతో నీ ప్రార్థన జీవితం ఉందనుకో, ఏం మారినట్టు, ఏం నేర్చుకున్నట్టు? టపక్కమని నేర్చేస్తావు. ఎందుకు ఏడుస్తావో తెలియదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగితే మారు మనసా కలగజేయాలి. వెంటనే ఆపుకొని నీకు దుఃఖం కలిగితే ఆ పాపం చేశానైనా అని నీకు గుర్తు వస్తే నీకు ఏడుపు వస్తుంది. డెఫినెట్లీ ఇట్ రైట్ వే టు వర్షిపింగ్. కానీ నువ్వు
నువ్వు ఏడుస్తూనే ఏడుస్తూనే తరాలుగా వారాలుగా నువ్వు వచ్చినప్పుడల్లా ఏడుస్తున్నావు అంటే నీకులో మారు మనసు మాత్రం కలగలేదని. దైవ చిత్తానుసారమైన మనస్సు దుఃఖము మారు మనసును కలుగు చేస్తుంది. అందుకే అంటున్నాడు యోహాను సువార్త 21వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చి. సమయం రాలేదంటే ఏంటి అర్థం? ప్రభువు రాకపోవడమే మనకు సమయం ఉన్నట్టు. ఇదే కృప అంటే. నువ్వు మారటానికి, నేను మారటానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి ఉన్నదే సమయము. అంటే సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీసుకెళ్లి మీరు అందరినీ క్రిటిసైజ్ చేస్తున్నారండి, మీరు అందరికీ తీర్పు తీర్చేస్తారండి. తీర్పు తీర్చడం వేరండి, జడ్జిమెంట్ చేయడం ఏంటండి, అన్ని వేరే అయినది ఏంటో తెలియకుండా అందరికి మనం తీర్పు తీర్చకూడదు. మరి దేవుడు ఏం చేర్చారండి? చెప్పొద్దని చెప్పాలి కదా, అది తీర్పు తీర్చడం ఎట్లయిద్ది. అందుకనే ఏమంటున్నాడంటే ఆయన అంధకారమంది రహస్యములను వెలుగులోకి తెస్తాడు. మీరేమనుకున్నారని నేను ఆలోచించింది ఎవరికి తెలుసురా? నేను నీ గురించి ఇప్పుడు ఏమనుకున్నా నీకు తెలుసా ఏంటి అంటాం ఈజీగా. ఆ విషయంతో మొదలుకొని రహస్యంగా ఇంప్లిమెంట్ చేసిన పనులన్నిటినీ ఆయన అంధకారమందల రహస్యములో ఉన్నటువంటి వాటన్నిటినీ పైగా హృదయములోని ఆలోచనలు కూడా బయలుపరిచేస్తాడు. నువ్వు అనుకున్నావు రాకుండా ఉంటే బాగుంటున్నాయినా, ఎందుకంటే నా హృదయపు ఆలోచనలన్నీ నువ్వు బయట పెట్టేస్తావు. అయితే ఏంటంటే అనేదే నీ నిర్లక్ష్యపు స్వభావం. నువ్వు మారవు కానీ ఈ విషయాలన్నీ నీకు ఇంప్లిమెంట్ చెయ్యాలి, నీకు వినపడటానికే సాక్షాత్తం. నువ్వు మారవు తెలుసా ఇంటికి, కానీ ఈ విషయాలు నీకు విదితం అవ్వాలి. విన్నానైనా నీ నోట్లోంచి రావాలి కదా ఆయన, ఎందుకంటే నీతి గల దేవుడు కదా. అందుకే వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. హృదయంలో ఏం ఆలోచించావో, ఏం బ్యాడ్ ఆలోచించావో, ఏం గుడ్ ఆలోచించావో, దేన్ని ఇంప్లిమెంట్ చేసావో, ఏది నా పనికి ఉపయోగపడిందో, ఏది నీ స్వార్థానికి ఉపయోగపడిందో, ఫర్ ఆల్ అన్నిటికీ నీకేం చేస్తానన్నాడు ఆయన? నీకు అన్ని సిద్ధపరిచాను అంటున్నాడు. మరి ఏం ఆలోచిస్తున్నావు ఇంతకీ? ఈ విధంగా నీ బ్రతుకు మార్చుకో, హృదయంలో ఆలోచించేదాన్ని కూడా మార్చుకోవాలని చెప్పే గ్రంథంని పట్టుకొచ్చేయండి. సాగిలి పడిపోయి మొక్కేద్దాం ఉందా? లేదు. నీకు ఉచితంగా నీ చేతిలో నీకు దగ్గరగా ఉన్న వాక్యాన్ని, ధర్మశాస్త్రమైన ఈ మాటల్ని హృదయంలో ఉంచుకొని నీ బతుకును మార్చుకొని అనేక మందికి దీన్ని పంపించే బాధ్యత నీదంటే నువ్వే మారవు, నువ్వే చెప్పవు. ఇంక నీకేంటి పరలోకం? ఒక నాణ్యాన్ని ఇచ్చాను ఆయన, ఇచ్చావు. అసలు నువ్వు చాలా స్ట్రిక్ట్ పర్సన్. అందుకే నేనేం చేశాను, దాన్ని భూమిలో దాచిపెట్టేశాను. అప్పుడు దేవుడు డైలాగ్ చెప్పండి, మీకు కూడా తెలుసుగా. ఓరే దుర్మార్గుడా, దుష్టుడా, నేను అంత కఠినమైన వాడిని అనుకున్నావురా? నీకు ఇచ్చిన తలాంతను ఏం చేసావురా? భూమిలో పెట్టావా? జాగ్రత్త. నీకు ప్రతి 800 కోట్ల మందికి 800 రకాల తలాంతులు దేవుడు ఇచ్చాడు. చాలా మంది లోకంలో ఏం చేశారు? వాటిని భూమి అనే లోకంలో పాతి పెట్టేశారు. ఇక్కడికి వచ్చావన్న నువ్వు నీకు ఇచ్చిన తలాంతు నెరగకుండా నీకు ఇష్టంగా బ్రతికితే నీ హృదయపు ఆలోచనలు కూడా ఆయన వదలటం లేదు. నేను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. అందుకే ఇంకొక మాట చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనం. 16వ అధ్యాయము 9వ వచనం ఏమండి? ఆయనను గూర్చి పాడు. 9వ వచనం అండి. తన ఎడల 16వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై. అంటే యథార్థంగా ఉంటే భూమి మీద బతకరివ్వరా నాయన? ఎస్, వాళ్ళు బలహీనమైపోతారు. వాళ్ళకి ఏ సపోర్ట్ ఉండదు. వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు. సో వాళ్ళు బలహీనమైపోతారు. మేము ఒంటరి వాళ్ళం అయిపోయాము. ఏంటన్నా యథార్థంగా ఉంటే మాకు డబ్బు రాదా? ఎస్ రాదు. యథార్థంగా ఉంటే మమ్మల్ని ఎవరు గౌరవించరా? గౌరవించరు. యథార్థంగా ఉంటే నీ వృత్తిలో అప్గ్రేడ్ అవ్వవా? మేబీ అవ్వకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో నువ్వు బలహీనడు అయిపోతావు.
అప్పుడు ఎవరు వస్తారో తెలుసా? ఈ కృప కావాలా కదా? అంటే యథార్థంగా ఉండాలి లేదా? యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి. అది అంటే యథార్థవంతులు లేదా? ఖచ్చితంగా లేరు. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించావు. ఏ విషయం అందు? ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందని తెలియక నువ్వు ఇక్కడ గుళ్ళో ఉన్నప్పుడు ఒకలాగా, బయటకు వెళ్ళినప్పుడు ఒకలాగా, విశ్వాసుల మధ్య ఒకలాగా, కాని వారి మధ్య ఇంకొకలాగా, ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళ మధ్య ఒకలాగా, ఆ నమ్ముకొని బంధువులు అనుకునే వాళ్ళ దగ్గర ఇంకొకలాగా నీ డ్రామాలు ప్లే చేస్తున్నావు కదా. చూస్తున్నావు నేను చూస్తూనే ఉంటాను అనుకుంటున్నావు. వన్ ఫైన్ డే నీ రహస్యాలని బట్టబెట్టి నీ ప్రవర్తన భూమి మీద ఎలా ఉందని ఒక రీల్ వేసి చూపిస్తాడు డెఫినెట్ గా. అప్పుడు నువ్వు ఏం మాట్లాడుకుని నోరు మూసుకుని నరకంలోకి వెళ్ళిపోతావు. అంత ఘోరంగా చూపిస్తాడు దేవుడు. నీ క్రియలు నీ వెంట వచ్చును. సభలో, మహాసభలో ఆయన పిలిచినప్పుడు నీ క్రియలు నీ వెంట వచ్చేస్తాయంట. ఇదిగో నాయన ఆ టైం ఈ క్యారెక్టర్ లో ఇలా చేశాడు నాయన, ఈ సిచ్యువేషన్ ఇలా బిహేవ్ చేసింది నాయన, భర్తను చంపడానికి కూడా వెనకాడలేదు నాయన, భార్యని కుక్కర్లో పెట్టి సున్నం చేసే వరకు కూడా పోలేదు నాయన, తిడతాడు. వాళ్ళు ఇక్కడ సున్నం చేసేలాగా మాట్లాడతారు భార్యని. ఎంత ఘోరమైన మాటలండి మనుషులు మాట్లాడేది. ప్రవర్తన విధానంలో మార్పు రాదు, మాటలో మార్పు రాదు, నడకలో మార్పు రాదు, ఏ మార్పు లేదు. మారు మనసు పొందానంటాం. ఏం చెప్పండి? భక్తిహీనత. మేము భక్తులమే అంటారు. అందుకే అంటున్నాడు, ఇది మొదలుకొని నీకు యుద్ధమే, నీతో నీకు యుద్ధమే. యథార్థంగా ఉండలేదా నీతో నీకు యుద్ధమే కలుగుతుంది. గుర్తుపెట్టుకో. నాకేం యుద్ధం కలుగుతుందంటే ఇది చేయనా, అది చేయనా, అక్కడికి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా ఏం తోచట్లేదు. మైండ్ దొబ్బేస్తుందంట. మైండ్ దొబ్బుతుంది. అసలు మాటలు కూడా ఎందుకు నీకు పూజతో మొదలవుతున్నాయి? లోకంలో మాట్లాడుకున్నారంటే ఓకే, నీకెందుకు వస్తున్నాయి? బూతుతో నీ ప్రవర్తననా, నీ జీవితమా? అది భాష కాదని తెలిసి కూడా మాట్లాడుతున్నావంటే దేవుడు వాక్యం నీకేం పనిచేయలేదా? నీకు అవసరం లేదనిపించిందా? డెఫినెట్లీ ఐ విల్ ఆస్క్ అంటున్నాడు దేవుడు. అందుకే ఇంకొక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం, లాస్ట్ వర్డ్స్ అండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము, ఎక్కడండి? ప్రతి స్థలము మీద ఉండును. మంచోళ్ళనే కాపాడుతాడు కాదు నాయన, మంచోళ్ళ మీదను చెడ్డవారిను చూచు అండర్లైన్ చేసుకోండి. చూచు. ఎందుకంటే ఒకరోజు నేను బాగా కడగాలి కదా. చూచు ఉండును. చూస్తున్నాడు కదా ఆయన ఏం చేస్తాడులే అనుకుని మేము చేయాల్సిన పని కన్నా ఘోరమైన పనులు చేస్తున్నారంట మనుషులు. అందుకే కింద 4వ వచనం అంటున్నాడు, సాత్వికమైన నాలుక జీవ వృక్షమే. సాత్వికమైన నాలుక జీవాన్ని ఇచ్చేదే, కానీ దానిలో ఏముంటుందట? కుటిలత. నెమ్మదిగా దాన్ని బైబిల్ ఇంకొక వేలో చెప్పిందంటే తడిగుడ్డతో గొంతు కోసేస్తారు, మెల్లని సన్నని కత్తి, మంచు కత్తి అమ్మా అని మాట్లాడతారు. లోపలంతా కుటిలత్వం ఉందంట. అయ్యా అని మాట్లాడతారు, లోపలంతా కుటిలత్వమే. అందుకే దేవుడు మెయిన్ గా చూసేది నీ హృదయాన్ని. ఇది ఎవరు చెప్తారో అదే మంచి వాక్యం. నైనా హృదయం సరి చేసుకోండి అని చెప్పేవాళ్ళే మంచోడు, హృదయం జాగ్రత్త అని చెప్పేవాళ్ళే మంచోడు. నీ హృదయం ఎట్టన్నా పోనీ నీకు మేలు జరిగితే, మిరాకిల్స్ జరిగితే, అందుకే జీసస్ కాలింగ్ యూ అని చెప్పాడు అనుకో, వాడు దుర్బోధకుడు. నీ హృదయం మంచిగా ఉంటే దేవుడు వచ్చే కదా నిన్ను కాపాడుకుంటానన్నాడు. యథార్థంగా ఉన్న వారిని బలపరచడానికే కదా ఆయన ఉంటానన్నాడు. ఎందుకంటే ఈ లోకము, దాని అధికారం ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రజెంట్ పరీక్ష నిమిత్తం అపవాది చేతిలో ఉన్నాయి. ఇప్పుడు నీకు అన్ని టెస్టులే, పరిశోధనలే జరుగుతాయి. ఈ పరిశోధనలో భాగంగా మంచి చెడు నీకు ఏది తెలియాలి. కాబట్టి కష్ట సుఖాలు నీకు చక్రాలుగా ఇచ్చాడు ఆయన నీ జీవితంలో. ఇప్పుడు కంటిన్యూగా సుఖం అనిపించాం, నీకు బోర్ కొట్టేస్తుంది.
అందుకే కష్ట సుఖాలు నీ జీవితంలో నీకు జతపరిచింది ఎందుకంటే నీ జీవితపు విలువ నీకు తెలియటానికి. ఇవన్నీ లాజికల్ గా ఉన్నవన్నీ మర్చిపోయి నీ భక్తిని నీ యొక్క యుక్తిని చూపిస్తూ ఇక్కడ ప్రవర్తిస్తే దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఇంకొక మాట ఇదే కీర్తనలోని ఇర్మియా గ్రంథం లాస్ట్ మాట ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనం. ఏంటట, ఇంత చెప్పినా ఏం చేశారంట? ఫైనల్ ఏంటంట? వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండాను బోధ నొందకుండాను మొండిగా తిరిగిరి. ఏం చేయాలి చెప్పండి? మొండిగా తిరిగిరి. వాళ్ళు వినలేదు, చెవిని పెట్టలేదు, వినకుండా బోధ నొందక మొండిగా తిరిగారు. అందుకే ఇదే అధ్యాయంలో 10వ వచనంలో మాట చెప్తున్నాడు. చూడండి ఆయన ఏం చెప్తున్నాడు 10వ వచనంలో. ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలమే. ఇక్కడ మెయిన్ గా దేవుడు చూస్తుందట క్రియల ఫలం. ఇంత చెబుతున్నా చెవిని పెట్టని నీకు నీ క్రియ ఏంటో ఆయనకి తెలుసు. కానీ ఇక్కడ ఎలా చూపిస్తుంది? పాజిటివ్ గానే చూపిస్తుంది. కానీ దేవుడు అంటే నువ్వు ఒకటి ప్రవర్తనను బట్టి, నువ్వు ప్రవర్తించే విధానం వింటే నువ్వు ప్రవర్తించే విధానం ఏంటో తెలిసిపోద్ది. చెవిని పడితే ఏం చేయాలో తెలిసిపోద్ది. సో ఆ విధంగా ప్రవర్తిస్తావు. సో ఆయన ఏం చేస్తాడంటే నీ ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చప్పున రివెంజ్, ప్రతీకారం. నీకు ఇష్టం కదా ఈ వర్డ్, ప్రతీకారం చెయ్యాలి, టిట్ ఫర్ టాట్ చేయాలంటావు కదా. ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను. పైన చూస్తాను అనుకునే భ్రమలో ఉన్న నీకు హృదయమును పరిశోధించేవాడిని, అంతరింద్రియములను పరీక్షించేవాడిని. పరిశీలన ఎందుకు? పరీక్షించడం ఎందుకంటే నీ బుద్ధి ఏంటో నీ ప్రవర్తన ద్వారా తెలిసిపోద్ది గనక. మరి నేను టేబుల్ తీసుకుంటున్నాను నాయన, వచ్చేసాను అని తీసుకుంటున్నావు కదా. తీసుకోమన్న నిన్ను ఏం చేస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఇది నేను చూస్తా. నువ్వనుకున్నా తీసుకుని వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు తీసుకుని వెళ్తున్నావమ్మా? 15-20 సంవత్సరాల నుంచి అండి. అవునా? ప్రవర్తన ఎవరి గురించి నేను ఆలోచించను, నా పని నేను చూసుకుని వెళ్తానండి. ఇది మంచిదే కదా లోకానికి, కానీ దేవుడికి మాత్రం మంచిది. నిన్ను వలే నీ పొరుగువాన్ని, అసలు నీ పొరుగువాన్ని పక్కనట్టు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావా? వచ్చి అసలు రక్షణ తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి మరి? అదే అంటున్నాడు, నిన్ను బట్టి ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను ఏం చేస్తానట? హృదయాన్ని పరిశోధించేవాడిని, అంతరింద్రియములను పరీక్షించుకుంటున్నారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఊరికి చెవిలో ఏదో చెప్పినట్టు పరీక్షించుకుందాం అంటే పరీక్షకు కూడా అటెండ్ అవ్వకుండా బలలో చేతులు వేస్తున్నావే. ఏం పరీక్షించుకున్నావు? పరీక్షిస్తే నీ క్రియల ఫలితం మారాలి కదా. మారలేదంటే నువ్వు ఎక్కడో తప్పిపోయావు కదా. అది తప్పిపోకుండా మొండిగా తిరుగుతున్నావే. నేనేం చేయాలి చెప్పు? అయినా సమయం ఇచ్చాడంట. ఎంత మంచోడండి దేవుడు. మనుషులను ఎవరిని నమ్మకండి, మనుషుల ప్రేమల్ని అస్సలు నమ్మకండి. ఆయన చూపించే ప్రేమ మంచి ప్రేమ, ఆయన చూపించే కృపే నీకు అవసరమైన కృప. మనుషులు చూపించేది అంత తాత్కాలికమే. అవసరాన్ని బట్టి మారిపోతుండోయ్, ఆలోచన బట్టి మారిపోతుండోయ్. ఎందుకండి మనుషులు చాలా చెడ్డవారు. గొర్రెకి తేలిక ఎక్కడ ఉండదంట? కొంటెములో ఉంటది, పాముకి కూరలో ఉంటది. మనిషి నిలువెల్లా విషం అని చెప్పాడు యేసుప్రభు వారు బ్రతుకున్న టైంలో. అంతగా చెడ్డవాడైపోయాడు మనిషి. అట్లాంటి మనిషి మారడు గనుక నీకు నేనిచ్చే సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే టైంలో నీకు ఇచ్చిన ఇండిపెండెన్స్ ని, నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని మరలా దుష్క్రియలకు ఉపయోగించొద్దు. అది తెలుసా? అది తెలుసుకుని మీరు ప్రవర్తించటానికి, మంచిగా ప్రవర్తిస్తాము అని మిమ్మల్ని మీరు మార్చుకుంటాం ఇంకా అని బలలో చేతులు వేసే ముందు పరీక్షించుకోండి.
ముందు తలలు వంచుకోండి. మీకు మీరే హృదయంతో సమా బయటకు కనిపించాలని ఊరికి చేయొద్దండి. వాళ్ళంట అన్యులు చేసినట్టు చేస్తారు, విస్తారమైన ప్రార్థనలు చేస్తారు, వాటిలో ఖచ్చితంగా దొరుకుతారని చెప్పాడు దేవుడు. వాళ్ళు ఫలం పొందారని చెప్పాడు దేవుడు. మీరు ఏం చేస్తారంటే మీ హృదయాన్ని వంచేయండి, ఆయన విరిగి నలకొట్టండి, దానికి ఆయన ఆసన్నుడు. కాబట్టి మీ హృదయాన్ని ఆయన చెత్తకు పెట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రార్థన. తండ్రి, చెవిని పెట్టని వారు ఉన్నారని చెప్పాం, వినని వారుగా ఉన్నారని చెప్పాం, మొండిగా తయారైపోయారంట నాయన నీ బిడ్డలు. దయతో క్షమించండి, అవకాశాన్ని కల్పించండి. ఈ బిడ్డని భూమి మీదకి పంపించకపోవటమే నువ్వు మాకు ఇచ్చిన సమయం నాయన. కానీ ఎప్పుడో రావాలి, ఎప్పుడో వచ్చేయాలి. నీ మీద, నీ బిడ్డ మీద నిందలు అపనిందలు పడుతూ నాయన మహాసమూహాన్ని, ఆకాశ మండలం అందున్న మహాసమూహాన్ని నోటి ఊపిరితో చేసిన నీకు మా కొరకు ఎంతగా తగ్గించుకున్నారు తండ్రి. ఈ తగ్గింపును నైనా మేము చులకన చేస్తున్నాం. మాకు అర్థమవుతుంది, మాతో మాట్లాడుతున్నారు, దాన్ని బట్టి మీకు స్తోత్రం. మాకు అవకాశం ఇస్తున్నారు, స్తోత్రంలో అయినా సరి చేసుకుంటాం, మారుతాం, మమ్మల్ని మేమే పరీక్షించుకుంటాం. మా అంతరింద్రియములను మీరు పరీక్షించినప్పుడు దానిలోనైనా ఫలితాన్ని ప్రవర్తన ద్వారా పొందుతామని నేర్పించినందుకు స్తోత్రం. అందుకే మేము నాయన నీ మందిరానికి వచ్చినప్పుడు మా ప్రవర్తన సరిగా ఉంచుకోవాలనేది నేర్పించారు. ఇక్కడ సరిగ్గా ఉంటే మేము లోకంలోకి వెళ్ళినప్పుడు మేము జాగ్రత్తగా ఉండగలం. ఎందుకంటే అది లోక మాలిన్యం కనుక అంటించుకోకుండా ఇక్కడికి రాలేము. కనుక వచ్చిన మేము నీ వాక్యమైన ఉదక స్నానంతో కడగబడుతున్నాం. కడగబడిన మేము నాయన మా యొక్క బలహీనతలనైనా మరి తిరిగి రిపీట్ అవ్వకుండా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ, అబద్ధం అనేది మా జీవితంలోకి రాకుండా మమ్మల్ని మేము సాధన చేసుకుంటూ నాయన నీ ఎదుట గడపటానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యు. గాడ్ బ్లెస్ యు టు ఆల్.